లోకేష్ చంద్రబాబుకు వాలంటీర్ పై చేసిన వ్యాఖ్యలకు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని జంగాలపల్లి మండలం సంక్రాంతిపాడు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి అనిల్ కుమార్ యాదవ్ ప్రసంగించారు. చెప్పాడు జగనన్న మగాడు కాబట్టి ఎవరు ఓటేశారు, నాకు తెలుగుదేశంకి వేశారా, టీడీపీకి ఓటేశారా, జనసేనకి వేశారా, ఇంకొక ఎవరు వేశారని చూడలా. ప్రతి పేదవాడు పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి సాయం అందాలి, ప్రతి అర్హులైన వాడికి సాయం అందాలి. ఎన్నికలప్పుడే ఎన్నికలు చూసుకుందాం, కానీ ప్రతి పేదవాడికి అందాలని ఆలోచన చేసి సాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిన్నో మొన్నో 10 రోజుల క్రితం ఆ గెలవని పప్పు తుప్పుగాడు ఒక మాట అన్నాడు. మేము అధికారంలోకి వస్తే అమ్మఒడైనా పెన్షన్ అయినా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఏరి ఇస్తారు, మాకు ఎవరైతే ఓటు వేశారు అని చెప్పి మాట్లాడే ఒక దద్దమ్మ. వారి ఇంట్లో సొత్తు ఇచ్చినట్టు, ఆ ఇంట్లో నుంచి డబ్బులు ఇచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. కానీ లోకేష్ అనే పప్పుకి తెలియట్లా. ఇంకో జల్లెత్తినా కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చే ప్రసక్తే లేదని 10 రోజుల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు సత్తెనపల్లి వచ్చాడు. పట్టుమని 4-5 వేల మంది జనాలు లేకుండా కస్సు బుస్సుమని వెళ్ళాడు. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఈరోజు సత్తెనపల్లి వస్తే వేలాది మందిగా మహిళలు, ముసలి వాళ్ళని, అవ్వ తాతలని లేకుండా వేలాది మందిగా ఈరోజు నీరాజనం పట్టిన పరిస్థితి ఈరోజు ఈ పల్నాడు ప్రాంతంలో చూస్తా ఉన్నాం. కాబట్టి అందరికీ కూడా అదే చెప్తా ఉన్నా, చెప్పండి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా, ఈ 5 సంవత్సరాలు మీరు బాగున్నారు అంటే, మీరు సంతోషంగా ఉన్నారు, మీ పిల్లలు కూడా ఈరోజు మంచిగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు అంటే, మీ పిల్లలకి ఏదన్నా మంచి చెడు కొనిస్తున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అని చెప్పండి. చేయమని జగన్ అడుగుతా ఉన్నాడు. ఈరోజు ఉన్న తేడా, మామూలుగా ఎవరైనా మునిగిపోతా ఉంటాడు, ఒకడు మునిగిపోతా ఉంటే, కష్టాల్లో ఉంటే మనకు గుర్తొచ్చే దేవుడు. నీళ్ళల్లో మునిగిపోతాం, మునగ వేసినప్పుడు ఆ శివుడిని మొక్కుతాడు, శివయ్య నన్ను కాపాడు అని. ఆ శివుడు వస్తూ ఉంటాడు, అంత లోపల మొదట మునగేసేస్తాడు. అరే మొదట మునగేసాడన్న భయం ఉంటుంది కదా మనిషికి. వెంటనే విష్ణుమూర్తిని అడుగుతాడు, విష్ణువు నన్ను కాపాడయా అని. శివుడు నన్ను కాదు కదా, విష్ణుమూర్తిని అని శివుడు పైకి వెళ్తాడు. విష్ణుమూర్తి వచ్చేదానికి 2వ మునగ కూడా వేస్తాడు. 2వ మునగ వేసి మళ్ళీ పైకి లేసే లోపల మళ్ళీ భయపడి, అయ్యా వినాయక నన్ను కాపాడయ్యా అంటాడు. విష్ణుమూర్తి నన్ను కాదులే వినాయకుడిని పిలుస్తున్నాడని ఆయన పోతాడు. పాపం వినాయకుడు వచ్చే లోపల 3 మునగలేసి పైకి టపాని పైకి వెళ్తాడు. అలా కాకుండా ఒకే ఒక్కరు జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని పిలుస్తూ వస్తాడు. ముగ్గురిని పట్టుకొని ఎవరిని నమ్మాలో తెలియక, ఎవరిని అడగాలో తెలియక పోయేదానికంతా ఒక్కడిగా వస్తా ఉన్నాడు, సింగిల్ గా వస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి. చేయండి. ఈరోజు మీ కుటుంబానికి రేపు రానున్న 5 సంవత్సరాల్లో కూడా మంచి జరుగుతుంది. ఈరోజు మీ అందరూ ఒకటి అడుగుతా ఉన్నా, మనం సంపాదించే దేనికోసం మన బిడ్డలు బాగుండని చెప్పి చెప్పిన తర్వాత ఈరోజు మనమే కళ్ళారా చూస్తా ఉన్నాం. మన అవ్వాతాతలు పెన్షన్ తీసుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు, ఎన్ని రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు మనమే చూస్తా ఉన్నాం. అది వెంటనే మనోడికి తగిలిందో లేదో, వెంటనే నేను 10,000 ఇస్తాను అని చెప్పి మళ్ళీ మోసం చేసే పనులు కట్టుకున్నాడని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరూ ఆలోచన చేసి సాయం చేయండి. తెలుగుదేశానికి ఒక్క ఓటు పెట్టినా మనకి పెడతాడు, పంగనామాలు పెడతాడమ్మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరికీ కూడా తెలియదు. ఎంపీగా నన్ను జయనాన్ని ఇక్కడికి పంపించాడు. సాయం చేయండి, మీరు 2 ఓట్లు వేసి దాని గుర్తు మీద గుర్తుండే ఈ ఊర్లో మంచి మెజారిటీ రావాలని చేయడానికి. ఈ గ్రామంలో ఇందాక చెప్పారు,
3 కాంబినేషన్లే ఉన్నాయని, దాంట్లో రెండు మేజర్ కాంబినేషన్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాడు, ఒకరు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. ఇద్దరు కలిసి రండి, మంచి మెజారిటీ ఈ గ్రామం నుంచి మీరు ఇవ్వచ్చని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి సాయం చేయమని ప్రతి ఒక్కరిని కూడా పేరు కూడా 2 చేతులు జోడించి సవినంగా అడుగుతా ఉన్నా. ఫ్యాన్ గుర్తు మీద ఓటు అయిందన్నా అని చెప్పి అడుగుతూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నానన్నా. జై జగన్. పానండి స్పీడ్ గా పానండి.